ఈ కథ ఎప్పుడు మొదలైనదంటే మేము మొన్న క్రికెట్ ఛాలెంజ్ అని చెప్పి పార్క్కి వెళ్ళినాం. అక్కడ మన మంగళం గిరీష్ అన్న అలా ఓకగా 3 క్యాచ్లు బట్టి రౌండ్ టాపర్గా నిలిచినాడు. మన కోమలన్న అప్పటి నుంచి కోపంతో రగిలిపోతున్నాడు. ఎలా అయినా రౌండ్ 2లో నేనే టాపర్గా రావాలని పట్టుబట్టి ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఆల్రెడీ ఫీల్డింగ్ ఛాలెంజ్ అందరు చూస్తారు కదా. సో ఇంకా 3 రిమైనింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం బ్యాటింగ్ ఛాలెంజ్తో స్టార్ట్ చేద్దాం. సో ఓ మై గాడ్, మీ అందరికి కనబడుతుంది మరి ఇట్స్ ఓకే. ఇదిగోండి బ్యాటింగ్ ఛాలెంజ్ కార్డ్స్. సో 4 కార్డ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కార్డ్ పిక్ చేసుకోవాలి. సో దాంట్లో ఉండే ఛాలెంజ్ బట్టి నీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. అండ్ దీంట్లో కూడా బోనస్ పాయింట్స్కి ఉంటుంది స్పెషల్ పాయింట్. 4 కార్డులు ఇలా పెడతాను, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలమ్మా, ఓకేనా? సో గిరీష్, ఫస్ట్ నువ్వు సెలెక్ట్ తీసుకో. ఇంకా నేను ఒక్కడిని మిగిలాను కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను టాప్ది. ఇందాక ఆల్రెడీ కోమల్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఈసారి గిరీష్తో స్టార్ట్ చేద్దాం, ఓకే? సో గిరీష్, నీకేం ఛాలెంజ్ వచ్చిందో చదువు ఒకసారి. Play with Virat Kohli in one over game and win it. Bonus points if Kohli is not out and hits more than 10 runs. సో 1 hour గేమ్ బేసికల్గా మేము ఇప్పుడు ఓన్లీ 1 hour గేమ్సే ఆడుతున్నాం అన్నమాట క్రికెట్ 24లో. సో ఆ 1 hour గేమ్లో మనోడు విరాట్ కోహ్లీతోనే బ్యాటింగ్ ఆడాలి. ప్లే విరాట్ కోహ్లీ ఇన్ 1 hour గేమ్ అండ్ విన్ ఇట్. సో గేమ్ విన్ అవ్వాలి కంపల్సరీ. బోనస్ పాయింట్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు మోర్ దాన్ 10 runs కొడితే బోనస్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇది ఓన్లీ వచ్చి 20 pointsకే, ఓకే? సో ఫస్ట్ పాయింట్ వచ్చి 10 points, బోనస్ వస్తే ఇంకో 10. సో అది ఓకే. 1 ball అయిందమ్మా. ఇంకా గిరీష్ కొంచెం ప్యాక్ అవుతున్నాడు ఇప్పటికే. అవుట్లే, ఇది వైడ్. టచ్ కూడా అవ్వట్లేదు, ఏంటిది? మొదట మన మంగళం గిరీష్ కొంచెం ఇబ్బంది పడినా తర్వాత బాగానే పుంజుకొని మంచి స్కోరే కొట్టినాడు. Oh my, that's just flown off the middle. Well, the delivery was poor. Still needs to be put away though. And what a lovely shot to find the boundary. But if they get it right, they just might get that wicket. Over the infield with it. ఇంత మంచి పరుగులు కొట్టినాక నన్ను ఆపేటోడు ఎవడని మన మంగళం గిరీష్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే మన శ్రీకాంత్ బాబు చిన్న కిటుకు పెట్టినాడు. యాక్చువల్గా నేను అక్కడ ఏం చెప్పలేదు, బౌలింగ్ వీళ్ళతోనే వేయాలని. ప్లే విత్ విరాట్ కోహ్లీ అంటే బౌలింగ్ కూడా విరాట్ కోహ్లీతోనే వేద్దాం. సో అలాగే యాక్చువల్గా ఇప్పుడు మారుస్తున్నాను బ్రో. ప్లే విత్ విరాట్ కోహ్లీ, అన్ని విరాట్ కోహ్లీయే చెయ్యాలి దా బ్రో. అలా అవ్వదు బ్రో. ప్లే విత్ విరాట్ కోహ్లీ అంటే ఓన్లీ విరాట్ కోహ్లీనే, బౌలింగ్ కూడా వేయాలి దా. ఏమో బ్రో, గెలుస్తావేమో, హూ నోస్. యాక్చువల్గా ఐ థింక్ అది ఇప్పుడు సడన్ గా ఒక అలా థాట్ వచ్చింది మాట గిరీష్ వల్లే. లేకపోతే ఓలో ఎవరితోనే వేసేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ బాల్ అది 3 balls ఫినిష్ అయిపోతుంది అనుకుంటా గేమ్. బ్రో బాయ్ బ్రో, ఫీల్డ్ మార్చుకో బ్రో. ఈ బాల్తో కష్టం లేదు. భారీ 6 ఇది, చెప్పాను కదా 6 బ్రో. మరి ఇది పెట్టుకోవాల్సింది. సర్లే అయితే గుడ్ గేమ్ బ్రో. బాగా సారీ, ఈ లాస్ ద ఛాలెంజ్. గేమ్ విన్ అవ్వలేదు. కోహ్లీతో కష్టం యాక్చువల్లీ రూల్ లేదు కాబట్టి వేరే వాళ్ళతో బౌలింగ్ చేస్తాను బ్రో. ఎవరితో వేసినా గేమ్ అయిపోతుంది బ్రో. మేము అంతే కదా. కానీ ఇందులో బోనస్ పాయింట్స్ వస్తాయి ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ అవుట్ అండ్ హిట్ మోర్ దెన్ 10 runs. ఓకే, సో బోనస్ పాయింట్స్ ఒకటి ఇస్తాం. కానీ ఇందాక రూల్ ఏం చెప్పాను, ఫస్ట్ చేయకపోతే బోనస్ పాయింట్స్ కూడా రావన్నాను కదా. నేను చెప్పాను కదా, చెప్పాను కదా, చెప్పాను. సరే, అందరికి అదేగా, అందరికి సేమ్ రూల్స్. సో నెక్స్ట్ కోమల్ ఆడతాడమ్మా. సో కోమల్, కమాన్, ఏమొచ్చింది నీకు? Play with MS Dhoni in a 1 over game and win it. Bonus points
If Dhoni is not out and hits more than 6 runs. Okay. సో అది మనోడు ధోనితో ఆడాలమ్మా. ధోనియే బౌలింగ్. ధోని ఇంత బక్కగా ఉన్నాడు, జిమ్ ఎక్కువ చేస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చేవిగా అయితే మనోడు బౌలింగే లేదు. వాడు బాల్ అని అంటారు వాళ్ళు. బ్యాట్ చెప్పేనా అది జస్ట్ 20 ఇస్తాడు అంతే. మన మంగళం గిరీష్ ఆట చూసినాక ఆట ఒక్కటి ఉంటే సరిపోదు, కొంచెం అదృష్టం కూడా ఉండాలా అని కోమలు మొదలెట్టిన. ఏంటి నేను 6 కొట్టాలి కదా, ఓన్లీ 6 ఇస్తావేంటి? దా కొట్టాలమ్మా 6లు. రెండే బ్రో, 2 వైల్డ్ వేసాడు కానీ కొంచెం 4 వెళ్ళదు. మనోడు తెలివిగా అటే నువ్వు ఇందాక అలాగే వెయ్యాలి బ్రో, నీకు అదే. మొత్తానికి మన కోమలు కసిగానే బౌలింగ్ వేసి మంగళం గిరీష్కి గెలుపు అంటే ఎలా ఉంటుందో చూపిద్దామని రెడీ అయినట్టున్నాడు. ఏంటి సామి, ధోనితో మనోడు ఓన్లీ 7 runs ఇచ్చాడు, నువ్వు విరాట్ కోహ్లీతో 20 runs ఇచ్చావు. దట్స్ ద పవర్ ఆఫ్ MS ధోని. నువ్వు MS ధోని ఫ్యానా? 7 runs ఇచ్చాడు. తలా ఫర్ రీజన్. క్యాచ్ అప్పాడు పట్టలేదు అయ్యా, కొట్టేశాడు బ్రో, గేమ్ అయిపోయింది. 6 4 ఇంకా 4 కొడితే గేమ్ అయిపోయింది. మన మంగళం గిరీష్కి ఓటమి చూస్తాననే భయం, కోమల్కి గెలిచేస్తున్నానే గర్వం మొదలైన సమయం ఇది. మ్యాచ్ కొంచెం రసవత్తరమైన పొజిషన్ తీసుకొస్తున్నాడు కోమల్. యాక్చువల్లీ ఏం కావాలని ఓడిపోతున్నా ఏంటి, ఆ వైడ్ నీకు రాదు. ఎస్, ఐ థింక్ ఈ మ్యాచ్ కోసం, ఈ బాల్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఓ గుడ్నెస్ గ్రేషియస్, కొట్టు వైడ్ బ్రో, ఓవర్. ఏం షాట్. మొత్తానికి మన కోమలు ఈ రౌండ్లో కూడా ఓడిపోయి మంగళం గిరీష్ని టాపర్గా ఉంచినాడు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఇంత రసవత్తరంగా నడుస్తున్నప్పుడు నేను మధ్యలో ఎందుకులే అని మన శ్రీకాంత్ బాబు పోటీ నుండి తప్పుకున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? నేనే స్వామి, నీ వీడియో ఇలాగే ఉంటే జనాలకి బోరింగ్ కొట్టేస్తుందని నా స్వీట్ వాయిస్తో నరేషన్ ఇచ్చిన. స్వీట్ వాయిసా? ఎవరిది? నాదే స్వామి, పాట పాడమందువా? నెల్లూరి అయ్యో బాబోయ్ వద్దులే కానీ, అవును ఏంటి శ్రీకాంత్ బాబుని కట్ చేస్తున్నా అనేదో అన్నావు. వాళ్ళిద్దరి మధ్య పోటీలో నువ్వు మధ్యలో ఎందుకని కట్ చేస్తున్నాను స్వామి. అది సరే కానీ ఇంతకీ నువ్వెవ్వరు? నీ ఆల్టర్ ఈగో. ఏంటదే? ఆల్టర్ ఈగో స్వామి, ఇంక నువ్వు వీడియో లాగ్స్ అయ్యి మాకు. ఓ ఆల్టర్ ఈగో. సో బ్యాటింగ్ ఛాలెంజ్ అయిపోయిందమ్మా, ఇంక ఇప్పుడు బౌలింగ్ ఛాలెంజ్. సో సేమ్ బౌలింగ్ ఛాలెంజ్కి కూడా 4 కార్డులు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డు పిక్ చేసుకోవాలి. కోమల్ ఏం వచ్చిందో చదువు నీకు. బౌల్ విత్ సిరాజ్ ఇన్ an 1 over game and give less than 10 runs. అది బోనస్ if సిరాజ్ takes 1 wicket. మనోడి ఇది ఇందాక ధోనితో ఆపాడు కానీ సిరాజ్. ఇంకా నువ్వేంటి, ఇంకా 7 runs ఉందమ్మా నీకు. లెస్ దాన్ 10 runs అన్నాను. సో సర్లే, ప్రేస్ లెస్ దాన్ అన్నా కూడా 10 ఇచ్చినా కూడా ఐల్ కన్సిడర్ ఇట్. ఓకే, అపీల్ చేస్తావా? దేనికి అపీల్? అవుట్ కాదమ్మా బ్రో, మనోడు బాగా వేసేస్తున్నాడు బ్రో. బౌలింగ్ మనోడికి పడుతుంది. ఒక్క 6 చాలు. ఎన్ని బాళ్ళు ఉన్నాయి? 3 బాళ్ళు ఉన్నాయి. 7 runs కొడితే గేమ్ అయిపోతుంది. ఇచ్చేసాడు. ఇంకా 2 అయిపోయింది. గేమ్ అయిపోయింది. మనోడికి ఇప్పటి వరకు బాగా వేస్తాను, లాస్ట్ మినిట్ లో సెట్ చేస్తాడు గురు 2 బాల్.
ఈ రౌండ్లో కూడా మన కోమలు ఓడిపోయినాడు. ఇప్పుడు కానీ మన మంగళం గిరీష్ నెగ్గితే ఇంక మనోడిని ఆపేటోడు ఎవ్వడో లేడు. నెక్స్ట్ ఇంకా గిరీష్. గిరీష్కి ఎవరు వచ్చారు అనుకుంటున్నావు? శుభ్మన్ గిల్. ఐ థింక్ గిల్ బాగానే వేస్తాడు బాబు. ధోని కంటేనా? 87 ఉంది బ్రో వాడి రేటింగ్. బ్యాటింగ్ అది ఏది మరి స్పిన్నర్ మనోడు. శుభ్మన్ గిల్ ఆఫ్ స్పిన్నర్. కొట్టేస్తున్నాడు అది వేస్ట్. కొట్టేస్తున్నారు బ్రో, ఇది వేస్ట్. బేసికల్లీ పెట్టినంత సేపు లేదయ్యా ఇదైతే బ్రో. ఫీల్డింగ్ సెట్ చేసుకో బ్రో. ఏమో క్యాచ్ ఇస్తాడు ఎప్పుడుదా. టాప్ స్పిన్ అయ్యి బ్రో. ఫుల్ 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 టాప్ స్పిన్. క్యాచ్ వస్తుంది చూసుకో. ఫ్లైట్ అయ్యి ఆల్మోస్ట్ క్యాచ్ బ్రో. ఇంకా 1 రన్నే ఉంది, ఇంకేముందిలే. సర్లే 110కి ఇస్తా అన్నాను కింద మనోళ్ళలాగే. సో నువ్వు 10కే ఆపేస్తే మేబీ నువ్వు విన్ అవునట్టే ఛాలెంజ్. ఈడ మన మంగళం గిరీష్కి ఏం పూనకం వచ్చిందో తెలియదు కానీ మొన్న వరల్డ్ కప్లో సూర్యబాబు ఓడిపోతున్న గేమ్ని ఎలా గెలిపించాడో మనోడు అలాగే. ఆగాగు రీప్లే నువ్వే. వాడు ఎక్కడి నుంచి పట్టాడు భయ్యా? పట్టచ్చు రోహిత్ పడతాడు. ఎక్కడి నుంచి భయ్యా పట్టేది? వాడు చూడు, వాడు ఎక్కడ అసలు వాడు చూడు సగం టేప్ గాల్లోనే ఉన్నాడు. సూపర్ మ్యాన్ అయింది. సో గిరీష్ విన్ అయ్యి ఐ థింక్ గిరీష్ 50, కోమల్ 10 లోనే. ఇంకో రౌండ్ ఉంది కానీ ఆ రౌండ్ క్రేజీ రౌండ్ అమ్మా. సో ఈ 3 ఛాలెంజెస్ అయిపోయాక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ గేమ్ ఛాలెంజ్ మాట. సో ఈ గేమ్ ఛాలెంజ్ ఏంటంటే కార్డ్స్ ఉంటాయి, ఆ కార్డ్లో ఉంటాయి ఛాలెంజ్ ఏంటో. ఆ గేమ్ ఆడినప్పుడు 5 hour గేమ్ ఆడతారు అందరూ. ఓకే, యాక్చువల్ 5 hour టూ మచ్ అనిపిస్తుంది. 2 hour ఆడదామా? సో 2 hours ఆడదాం. అండ్ ఆ గేమ్ ఛాలెంజ్తో పాటు ప్రతి ఒక్కరు ఇంకో పవరప్ కార్డ్ అని ఉంది. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఫీల్డర్స్ అందరూ ఓన్లీ ఇన్నర్ సర్కిల్లో ఉండాలి, బయట ఎవరు ఉండకూడదు. సో అలా క్రేజీ ఉంటాయి మాట. సో గేమ్ ఛాలెంజ్తో పాటు అది ఉండాలి. కోమలు తను ఓడిపోయాడనే బాధ కన్నా మంగళం గిరీష్ గెలిచాడనే ఎక్కువ బాధపడుతున్నాడు. నెక్స్ట్ రౌండ్లో అయినా గట్టిగా నెగ్గి కప్పు నేనే కొట్టాలని గట్టిగా కూర్చున్నాడు. గిరీష్ తీసుకో. కోమల్ పవరప్ కార్డ్ కూడా ఒక్కొక్కరు తీసుకోవాలి. దీనిలో చాలా ఉంటాయి. ఏం కావాలి బ్రో? ఫస్ట్ తీసుకుంటాను. అమ్మో, గేమ్ ఛాలెంజ్ ఏం వచ్చిందో ఫస్ట్ చెప్పమ్మా. టేక్ 1 wicket by any bowler, hit more than 20 runs by any batsman. Bonus, if any batsman hits more than 30 runs, a bowler takes more than 1 wicket. ఒక వికెట్ బౌలర్తో 1 wicket, బ్యాట్స్మెన్తో 20 runs. ఓకే, బట్ నేను ఇక్కడ గేమ్ గెలవడం గురించి నేను రాయలేదు. బట్ గేమ్ కంపల్సరీ గెలవాలి బ్రో. బ్యాట్స్మెన్తో కానీ లేదు కదా రూల్. ఇప్పుడు నేను యాడ్ సరే పోను బ్రో. యాక్చువల్ గేమ్ విన్నింగ్ గేమ్ అనేది గేమ్ ఛాలెంజ్ కదా బ్రో. గేమ్ ఉండాలి, విన్ అవ్వాలి. నేను అందుకు రాయలేదు. అబ్బా, మన మంగళం గిరీష్ గేమ్ గెలవడం కోసం అప్పుడప్పుడు శ్రీకాంత్ బాబుని కూడా చిన్నగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఒక బ్యాట్స్మెన్తో 30 runs కొట్టినా ఆర్ ఒక బౌలర్ 2 wickets తీసేసిన, ఓకే రెండిట్లో ఒక్కటి చేసినా నీకు బోనస్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పవరప్ కార్డ్ ఏంటో వచ్చింది చెప్పు. కీప్ ఆల్ ద ఫీల్డర్స్ ఇన్సైడ్ ద సర్కిల్ ఫర్ వన్ గేమ్. సో అవుట్ సైడ్ ద సర్కిల్ ఎవ్వరు ఉండకూడదు, అందరు లోపల ఉండాలి మొత్తం 2 hours. ఇందాకలా మళ్ళీ క్యాచ్ వస్తుందని అది భయ్యా 1 wicket తీస్తాడు, 2 తీస్తే నీకు బోనస్. టేక్ 1 wicket by any bowler. టేక్ 1, ఓకే బోనస్ రాదు. ప్రతిది 20 points, ఫైనల్ బోనస్ 10 points ఎక్స్ట్రా. ఆ వికెట్ తీసినాక మన మంగళం గిరీష్ రెట్టింపు ఉత్సాహంతో మ్యాచ్ కొనసాగించినాడు. 20 points వచ్చేసినాయి కదా అని సంబర పడిపోయినాడు. కానీ మన శ్రీకాంత్ బాబు మళ్ళీ కిటుకు పెట్టినాడు. యాక్చువల్ విన్ ద గేమ్ అని ఒక పాయింట్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు నువ్వు 20 కొట్టాలంటే ఇంకా 2 overలైనా ఇవ్వాలి.
ఈడ నుండి మన మంగళం గిరీష్ బోనస్ పాయింట్ ఎలా అయినా కొట్టాలని బౌండరీల మీద బౌండరీలు ఇచ్చినాడు. బాగా బ్రో. అంటే ఎందుకు కొట్టడు? ఓ ఎక్కువే ఇచ్చాడు. 4లే. మన చేంజ్ చేయ బ్రో కొంచెం. నా 30 మరి 30% కష్టం. 25 పెట్టారు. సరే బ్రో 20. హిట్ మోర్ దెన్ 20. బోనస్ 20 కొట్టు. బోనస్ బ్రో. ఓకేనా? ఓకే. మన మంగళం గిరీష్ బోనస్ బోనస్ అని తెగ ఆవేశపడిపోతున్నాడు. మ్యాచ్ నెగ్గితేనే కదా బోనస్ వచ్చేది. అవుట్. అన్నసరి రన్ ఇచ్చా. 20 ఎందుకులే, 10 కొట్టలే ఫస్ట్. ఇక్కడ మన కోమలో వికెట్ పడిన వెంటనే తెగ ముచ్చట పడిపోతున్నాడు. ఇంకో వికెట్ కూడా పడిపోతే 50 పాయింట్లు కొట్టేసి కప్పు కొట్టడానికే రెడీ అవుతున్నాడు. అబ్బా ప్లీజ్ కొంచెం. ధోని కదా ఒక్కడితో కొడతా. 20 కొట్టేద్దామని ఒకటితో తెలివి. 6. ఓకే. 11, 10 కొట్టాడా? ఓకే. అంటే గేమ్ గెలవాలి ఫస్ట్. గెలుస్తాను భయ్యా. సింగిల్ తీస్తాలే. 10 రన్స్ కొట్టి గేమ్ ఓడిపోయినా బిస్కెట్ అయిపోయాడు. అబ్బా అవుట్. వచ్చేసా. క్లోజ్ బ్రో. అవుట్ బ్రో. వచ్చేసినట్టున్నాడు బ్రో. అవుట్ లేదు అట్లేదు. వచ్చేసాడు. అదేంటి అవుటా? 1 రన్ తీసి ఎక్స్ప్రెస్ నీ ఆవేశం కాకపోతే బ్రో ఇంకేం రావైతే గెలవాలని చెప్పాను కదా రూల్. యాక్చువల్లీ గెలిచే మ్యాచ్. ఇప్పుడు మన మంగళం గిరీష్ ఏం పాయింట్లు కొట్టకుండా ఓడిపోయాడు కాబట్టి మన కోమలు 50కి 50 పాయింట్లు కొడితే కప్పు కొట్టేటట్టే ఉన్నాడు. కోమల్ ఆడతాడమ్మా. కోమల్ గేమ్ ఛాలెంజ్ ఏంటి? బౌలర్ టేక్స్ 1 వికెట్ మోర్ దాన్ 1. ఓకే. ఎందుకంటే నేను 5 overs రాశాను కార్డ్స్. పవర్ అప్ కార్డ్ 2 ఫీల్డర్స్ ఉండాలి. ఇంక ఈ చివరాఖరి గేమ్లో కోమలు 50కి 50 కొట్టి మంగళం గిరీష్ని చిత్తుగా ఓడిస్తాడో లేకపోతే చిత్తు కాగితంలా ఎగిరిపోతాడో చూసేద్దాం పదండి. మనవాడు భువీతో వేస్తాడంట. ఎంత ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయ్యి నువ్వు? ఓహో చేసి కష్టమైతేమో మీరు రన్స్ ఇస్తే ఇట్లా. ఇంకా ఒక ఓవర్ కూడా ఉంది. ఒక ఓవర్ మొత్తం అయిపోయినది కానీ మన కోమలు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 2వ ఓవర్లో కనుక 2 వికెట్లు తీయకపోతే ఇంకా మంగళం గిరీష్ గెలిచినట్టేగా. ఎందుకు వైల్డ్ అని ఆడలే. Smacks that one through here. ఇయర్కి నాకేం అర్థమైందంటే మన కోమలకి ఎగరడం అంటే బాగా ఇష్టం అనుకుంటా. చూశారు కదా చిత్తు కాగితంలో ఎలా ఎగిరిపోయాడో. ఒక్క వికెట్ కూడా తీయకుండా మన మంగళం గిరీష్కి సునాయాసంగా గెలుపుని ఇచ్చేశాడు. ఇంక మన మంగళం గిరీష్ ఆనందానికి హద్దులు లేవుగా. చూడండి మనోడి కథలను మీరే. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఉన్నారో చూస్తే గిరీషే ఆబ్వియస్లీ. కోమల్ బేట అప్పుడెప్పుడో పురాతన కాలంలో ఫీల్డింగ్ ఛాలెంజ్లోని క్యాచ్ పట్టాడు. సో గిరీష్ విన్ అయినందుకు గిరీష్కి గిఫ్ట్ ఏంటంటే ఇది నేను కష్టంగా క్రియేట్ చేశాను. సో క్రికెట్కి సంబంధించింది కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బ్రో? అలాంటి ఫొటోస్, ధోని ఫోటో సంథింగ్ లైక్. సో ఇది ఫైనల్ గిఫ్ట్. చూసారా ఇంకా గిరీష్ ఎవరితో చూడలే. ఎవరి ఫోటో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బ్రో? దీనిలో ఒక ఫోటో ఉంది బ్రో. ఎవరి ఫోటో చెప్పు. చూస్తాడు కదా ఈ మనిషి. ఎస్ దిస్ సచిన్ బ్రో. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది ఇది. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టాలమ్మా. ఫ్యూచర్లో ఇలాంటి క్రికెట్ గేమ్ ఛాలెంజెస్ చాలా వస్తాయి ఈ ఛానల్లోని. నెక్స్ట్ కోమల్ నెక్స్ట్ ఎపిసోడ్ మందే
ప్రాక్టీస్ చేస్తాడు అనుకుంటా. స్వామి సాక్షిగా కోమల్ ఈ గిఫ్ట్ చూసిన తర్వాత అయినా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఛాలెంజ్కి రెడీ అవుతాడేమో చూద్దాం. కానీ మీ ఫ్రెండ్స్లో ఇంకెవరైనా ఇలాగా క్రికెట్ ఛాలెంజెస్లో ఇన్వాల్వ్ అవుదాం, మేము కూడా ఆడదాం అని ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో లెట్స్ కొలాబరేట్, అందరూ కలిసి ఇలా క్రికెట్ ఛాలెంజెస్ కొన్ని ఆడదాం. నా దగ్గర ఇలాంటి ఇంకా ఇలా కొత్త కొత్త క్రియేటివ్ ఛాలెంజెస్ చేయడానికి ఉన్నాయి క్రికెట్లోని. సో అందరం కలిసి ప్లాన్ చేద్దాం. ఎవరైనా కొలాబరేట్ అవుదాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా అందరూ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు వెయిట్ ఇంతకీ ఆ స్లాంగ్ ఏంటి గురుగారు? పుష్ప స్వామి. ఏమి పుష్ప చూడలేదా? పుష్పానా? ఏం స్వామి సెట్ అవ్వలేదా? మళ్ళీ మొదటి నుంచి చెప్పమందువా? అయ్య బాబోయ్, నీకు అలా అర్థమైందా? వద్దు స్వామి, ఇంకా చాలు. అది లెక్క. ఆల్టరీగో సైనింగ్ ఆఫ్. Savannah.